సీఎన్జీ వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ పంపిణీ నిరంతరంగా లేకపోవడం, స్టేషన్స్ తక్కువగా ఉండటంతో గ్రేటర్ పరిధిలోని సీఎన్జీ బంకుల ముందు వాహనాలు క్యూ కడుతున్నాయి. డిమాండ్కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ఈ వాహనాలు తీసుకోవాలంటే కొత్తవారు ఆలోచించవలసిన పరిస్థితి తలెత్తుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 80 సీఎన్జీ స్టేషన్లున్నాయి. ఒక్కో బంకులో సుమారు 2000 కేజీల వరకు విక్రయిస్తున్నారు. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేటు పెరగడంతో సీఎన్జీ వెహికల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు నగర ప్రజలు. మిడిల్ క్లాస్ ప్రజలు ఉపయోగించే స్విఫ్ట్, వేగనార్, ఎర్టిగాలో సీఎన్జీ వెహికల్స్ వచ్చాయి. దీంతో ఉదయాన్నే గ్యాస్ కోసం సీఎన్జీ స్టేషన్ల ముందు బారులు తీరాల్సి వస్తోందని అంటున్నారు వాహనదారులు. సిటీలో ఏ బంకు దగ్గర గంట పైనే పడుతుంది ఆటోలకు. ఎందుకు బండ్లు ఎక్కువ చేసిండ్రు, బంకులు తక్కువ చేసిండ్రు అర్థం కావట్లేదు. కొన్ని బంకు దగ్గర గ్యాస్ బంకు అని పెడుతున్నారు, ఆడపోతే బంకు ఉంది కానీ గ్యాస్ లేదు, పోయి నిలబడి చూసుకొని వచ్చేయాల్సిందే. ఇట్లా చాలా బంకుల దగ్గర అట్లనే అవుతుంది. ఉన్న బంకులు ఏమో చాలా సేపు టైం పడుతుంది మాకు. దీని గురించి చూసి ఇంకా బంకులు పెంచితే బాగుంటుంది. ఎందుకంటే వెహికల్స్ ఇంకా వస్తున్నాయి, సిఎన్జి వెహికల్సే నడుస్తున్నాయి. మొత్తం బంకులు చూసేమో అంతే ఉన్నాయి, ఉన్న దాంట్లో గ్యాసులు దొరకలేదు. ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచి గ్యాస్ వస్తలేదు, 1 hour అయిపోతున్నాయి. మళ్ళీ ప్రెషర్ కూడా పోతుంది, బండిల మీద చాలా అది అవుతుంది. కానీ ఈ పంప్ మాత్రం అయితే చాలా అది చేస్తారు, ఆపరేట్ మంచిగా చేస్తారు. బంకులు అయితే తక్కువ ఉన్నాయి. అక్కడ సిటీలో అయితే మన హ్యాబిట్స్ అక్కడ మన ఇటు సైడ్ అయితే లేదు. హైదరాబాద్లో మొన్న రీసెంట్లీ చేశారు. కానీ లకడికాపూల్, మన హ్యాబిట్స్ అటు సైడ్ పంపే లేదు, గ్యాస్ వస్తలేరు కదండి. చాలా లైన్లు ఉంటుంది, అక్కడ మొత్తం అక్కడ వరకు పోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. షామీర్పేటలో మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్రిడ్ నుంచి స్టేషన్లకు సరఫరా చేయలేకపోతున్నారు. సిటీలో ఉన్న చాలా ఆటోలు సీఎన్జీనే వినియోగిస్తున్నాయి. సిటీలో పొల్యూషన్ తగ్గించేందుకు ఆటోలన్నీ సీఎన్జీవే ఉండాలని ఆర్టీఏ అధికారులు చెప్పారు. దీంతో అందరూ సీఎన్జీ ఆటోలు, క్యాబ్స్ వాడుతున్నారు. సిటీలోని డిపోల్లో కూడా సీఎన్జీ బస్సులు ఉపయోగిస్తున్నారు. సీఎన్జీ 10 years బ్యాక్ 1-2 పంపులు ఉంటుండే. ఎక్కడ హ్యాబిట్స్ ఒకటి, మళ్ళీ బోయినపల్లి ఏదో. నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి మా అంటే ఒక 4 పంపులు మారినాయి. 4 yearsలో 4 పంపులు. తార్నాక ఒకటి, సనత్ నగర్ హెచ్పి ఒకటి, అంతే. ఇంకా మిగతా కోంపల్లి అవన్నీ ఉన్నాయి. నువ్వు ఇక్కడ కాదు, త్రూ అవుట్ సిటీ మీరు ఎక్కడన్నా పోనీ 24/7 లైన్ చూడండి. మూసాపేటకల్లా వెళ్ళి చూడండి, 2 kilometers ఉంటుంది. లైన్లో పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు, ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతారు. 1750 రాంగ్ డైరెక్షన్, 1750. మాకు రోజంతా వచ్చేది 1400 రూపాయలు. హైటెక్ దగ్గర పోండి, మీరు సిఎన్జి లైన్ చూడండి. మూసాపేట పోండి, సిఎన్జి లైన్ చూడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ వస్తుందని డ్రైవర్లు అనుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతూ సీఎన్జీ కేజీ ధర 97 రూపాయలకు పెరిగిందన్నారు. దీంతో తమకెలాంటి ఉపయోగం లేదంటున్నారు వాహనదారులు. పైగా గంటల తరబడి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఉండాల్సి వస్తోందన్నారు. ఒక్కోసారి ఎక్కువ సమయం ఎదురు చూసినా సీఎన్జీ దొరకట్లేదన్నారు వాహనదారులు. నగరంలో సీఎన్జీ వెహికల్స్ పెరగడంతో డిమాండ్కు తగ్గ సప్లై ఉండట్లేదంటున్నారు వాహనదారులు. గతేడాదితో పోల్చితే 30% పంపిణీ తగ్గిందని తెలిపారు.